వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం అయిన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి
ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభఫలితాలను అందిస్తున్నాయి. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 16 తర్వాత తృతీయ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించి తన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదినటువంటి శైలిలో మీరు విజయాలను సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలోను ఆ తర్వాత ద్వితీయంలో కర్కాటక రాశులను సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తున్నాయి. 2025 ఆగస్టు మాసంలో 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి. ఇందులో భాగంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల ఒకానొక సందర్భంలో మీరు పోటీ ప్రపంచంలో కాస్త వెనుకడుగు వేస్తారు. రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమంలో మీనరాశిలో సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కాస్త ఇబ్బందులు పెట్టే సూచన కనిపిస్తుంది. ఇక భాగ్యములో రాహు సంచారం ఉంది. కుంభరాశిలో మిథున రాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. కొంత మోసపూరితమైనటువంటి వ్యక్తులతో తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మోసపోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. మరి 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, శనివారం రోజు తమలపాకుల పూజ, సుందరకాండ పారాయణం చేసుకోండి. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, ఎర్రటి పూలమాలను స్వామివారికి ధరింపజేయండి. ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.